హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ చాలా రోజుల తర్వాత చెప్పాలంటే అసలు ఈ మంత్లో ప్రాపర్గా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. లైఫ్ అంతా బిజీగా, హెక్టిక్గా, స్ట్రెస్ఫుల్గా, పిల్లలకి ఒంట్లో బాగోక వాళ్ళని సెట్ చేసుకొని ఒక రొటీన్ ఫాలో అవుతూ, సో ఇంత స్ట్రెస్లో నాకు బేసిక్గా యూట్యూబ్ వీడియోస్ అంటే చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా పెట్టడం ఇష్టం. ఏదో కంగారుగా పెట్టాలని ఏదో ఒకటి షూట్ చేసి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అంతా బాగుండి మైండ్ ఫ్రీగా ఉంటేనే నాకు వీడియోస్ తీయడం పెట్టడం ఇష్టము. సో అదే ఒక రీజన్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే చాలా మెసేజెస్ వస్తున్నాయి, ఎప్పుడు పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేయండి, ఎవ్రీథింగ్ ఓకేనా అన్నట్టు. సో మేమంతా బాగానే ఉన్నామండి. ఏది నాన్న బ్రెడ్ తిని బుజ్జి ఆ ఫ్యాన్ ఆపు. ఇదేంటిది? బ్రెడ్. ఎవరికది? చిలిక. మరి నాన్నకి, ఇంకా అమ్మకి ఇద్దామా? అదేంటి? మరి అన్నీకి, అన్నకు కూడా ఇద్దామా? వెరీ గుడ్ అష్టలి. నీకు ఇష్టమా బ్రెడ్? బ్రెడ్ అమ్మ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? నీ డ్రెస్? నీ డ్రెస్ కూడా బాగుంది. కొత్త డ్రెస్సా? ఇస్తాను. మాడిపోతుంది ఇక్కడ. అషి 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 కూర్చోనమ్మా. అండ్ ఇది వచ్చేసి ఒక వీకెండ్ వ్లాగ్ అనమాట. సో సాటర్డే వ్లాగ్. మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం. పొద్దున్నే లేచాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, అందరం రెడీ అవుతున్నాము. మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపు నేను హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను. అండ్ ఎస్, ఇక్కడ ఒక చిన్న ఇన్ఫో ఇస్తాను. సో నేను హెడ్ బాత్ చేసినప్పుడు ఈ హెడ్ టవల్ ఒకటి ఉంటుంది కదా, సో అది ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చక్కగా పైకి టై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటర్ని బాగా పీల్చుకుంటుంది అనమాట. నాకైతే బాగా అనిపించింది. అండ్ అది కాసేపు వాటర్ అంతా పీల్చుకునే వరకు ఉంచుకుంటాను. ఇంకా తర్వాత తీసిన వెంటనే జస్ట్ లైట్గా తుడిచి సీరం అప్లై చేసేస్తాను అనమాట. సో స్ట్రీక్ సీరం ఉంటుంది కదా, నాకు హెడ్ బాత్ చేసిన రోజు కోమ్ పెట్టడం ఇష్టం ఉండదు. అంటే అఫ్కోర్స్ ఇట్స్ నాట్ గుడ్, తర్వాత హెయిర్ ఫాల్ బాగానే ఉంటుంది. బట్ నాకేంటంటే ఆ కర్లీనెస్ ఉంచుకోవడం ఇష్టం అనమాట. లైట్గా బాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ హెడ్ బాత్ చేసిన రోజు కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే నాకు హెడేక్ వచ్చేస్తుంది బాగా. అందుకు సగం అలా సీరం అప్లై చేసి వదిలేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడైతే క్విక్గా రెడీ అయిపోతున్నాను. ఆ రోజు అమెజాన్లో తీసుకున్న కొత్త డ్రెస్ ఒకటి వేసుకున్నాను. అండ్ సమ్మర్లో ఇండియన్ వేర్ అంతా వేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా లాంగ్ వింటర్లో అంతా వెస్ట్రన్ వేర్ వేసుకొని సమ్మర్ వేర్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో క్విక్గా ఇక్కడ మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అయితే మామా ఎర్త్ వాళ్ళదే బీట్రూట్ మాయిశ్చరైజర్ అనమాట. మీకు లింక్ ఇస్తాను. ఫస్ట్ టోనర్ లాగా నేను రోజ్ వాటర్ అప్లై చేసుకుంటా, తర్వాత మాయిశ్చరైజర్. అండ్ అది కూడా కొంచెం డ్రై అయ్యాక ఈ మామా ఎర్త్ వాళ్ళది సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ నాకు హెయిర్ కూడా చాలా తొందరగానే డ్రై అయిపోతుంది. సో డ్రై అయ్యాక కర్లీనెస్ అలా మెయింటైన్ అవుతుంది అనమాట. సో డ్రెస్ వ్యూ చూపిస్తున్నాను. ఇదైతే చాలా అయింది తీసుకొని, అసలు ఇన్ని డేస్ ఎందుకు వేసుకోలేదు అర్థం అవ్వలేదు. బట్ వేసుకున్న రోజు నుంచి నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఆ సమ్మర్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కింద ప్లాజో కూడా చాలా లూజ్గా, లుక్ వైజ్ చాలా బాగుంది. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, అందుకే కొంచెం లూజ్గా ఉంది, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే డ్రెస్ లింక్ కింద ఇస్తాను, చెక్ చేయండి. నేను రెడీ అయిన క్రీమ్స్, హెడ్ టవల్ది ఇవన్నీ కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. నాకైతే డ్రెస్కి చాలా బాగా నచ్చింది అనమాట. పింక్ ఆరెంజ్ షేడ్లో. ఆ దుప్పట అయితే ఏం రాలేదు, 2 పీస్ కుర్తా సెట్ లాగా అనమాట. రెడీ అయ్యాక ఎందుకో మంచిగా షూట్ చేసుకోవాలనిపించి షూట్ చేశాను. పోలీసులు చెప్పు. పోలీస్ కమ్ ఫాస్ట్. దర్శిని తీసుకెళ్ళిపోండి. నో మరి అశ్విని తీసుకెళ్ళిపోలా. నువ్వు వెళ్ళవా? ఓకే. కూర్చుంటావా? డోర్ ఓపెన్ చేయనా?
అండ్ ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అనమాట. అరౌండ్ 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ చేసి. ప్రశ్నల దగ్గర ఒక చిన్న పని ఉంటే ఇంకా వెళ్ళాం. అప్పటికి చాలా రోజులైంది మేము కూడా వెళ్ళి. ఇంకా సాటర్డే కదా, మంచి వీకెండ్ వైబ్స్ అనమాట. సో పిల్లలు కూడా అప్పుడప్పుడే కోలుకొని కొంచెం సెట్ అయ్యారు బాగానే. దక్షిత్కి ఇయర్ పెయిన్ అదంతా ఉంది. దాని గురించి నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను, అసలు ప్రాబ్లం ఏమైంది ఏంటి అనేసి. అండ్ హెయిర్ చూసారు కదా, తొందరగానే డ్రై అయిపోతుంది. అది చాలా లైట్గా ఉంటుంది అనమాట హెయిర్. సో అందుకే నాకు పెద్ద ఇబ్బంది ఉండదు. నేను ఎక్కువ హెయిర్ డ్రైయర్స్ ఇవేమీ యూస్ చేయను. జస్ట్ సీరం అప్లై చేసుకున్నాక వదిలేస్తే ఒక 15-20 మినిట్స్లోపే నా హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. అండ్ నాకు కర్లీగా అండ్ స్మూత్గా 2 రకాలు కూడా ఇష్టము. బట్ మోస్ట్లీ కర్లీగా ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. నా ఫేస్కి అదే బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అండ్ బయటికి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోతుంది అనమాట. సో ఇంకే వెళ్తే ఎక్కడికి వెళ్తాం, ఏదో షాపింగ్కి వెళ్ళాలి, లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ప్రశ్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా జెంట్స్ ఇంకొక ఫ్యామిలీ, అంజలి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. జెంట్స్ బయట గార్డెన్లో వర్క్ చేసుకున్నారు. ఇంకా పిల్లలు ఇంకా అందరూ కలిసారంటే ఇంకా ఆడుతూ ఉంటారు కదా, మొత్తం టాయ్స్ అన్నీ తీసుకుంటూ. సో అలా మేమైతే ఇంకా కుకింగ్ సెక్షన్లోకి వచ్చామన్నమాట. మేము వచ్చేటప్పటికి ప్రసన్న ఆల్రెడీ పచ్చడికి రెడీ చేసింది అండ్ పప్పు కూడా పెట్టేసింది అనమాట, పప్పుచారు కోసం. ఈరోజు ఒక 2-3 రెసిపీస్ కూడా షేర్ చేస్తాను మీతో. మీ మమ్మీ అన్ని 68 తీసుకోమని చెప్పింది. చూడు, ఆమె తింటావా? పప్పు ఇస్తుందంట ఆంటీ, పప్పు అంట. పడ్డారా? అండ్ ఇంకా పిల్లలు అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎంగేజ్ అయ్యారు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి కాఫీ పెడుతున్నాను అనమాట. బయట గార్డెన్ హౌస్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను ఒక చిన్న గ్లిమ్స్. సో వాళ్ళ కోసం అని చెప్పి హాట్గా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగలేదు ఎవరు, ఇంకా అందుకని అందరి కోసం కాఫీ అయితే నేను కలుపుతున్నాను. ప్యారలల్గా కుకింగ్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ వంకాయ ఫ్రై చేస్తుంది ప్రసన్న స్టైల్లో. మీకు రెసిపీ షేర్ చేస్తాను సింపుల్గా. సో దానికోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. గార్లిక్, పసుపు, కారం, ఉప్పు అండ్ వేసుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ ఏదైతే పేస్ట్ ఉందో ఇది అన్ని ఫ్రైస్లోకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రైస్లోకి లాస్ట్లో యాడ్ చేసుకుంటే. అండ్ ఇక్కడ వంకాయలు చూసారు కదా, మాకు ఇక్కడ పొడుగ్గా వంకాయలు దొరుకుతాయి అన్నమాట. సో దాన్ని చిన్న చిన్న పార్టిషన్స్ కింద కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా 4 కింద కట్ చేసి ఈ పేస్ట్ని పెట్టుకొని ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఇంకా పోపు లాంటిది ఏమీ యాడ్ చేసుకోకర్లేదు. స్టఫింగ్తో సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనమాట. సో ఆ రోజు పప్పుచారు ప్రిపేర్ చేసింది, సో దానికి సైడ్ డిష్ లాగా అనమాట. అండ్ వంకాయలు కూడా లేతగా ఉన్నాయన్నమాట. సో తొందరగానే మగ్గిపోయాయి. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మీకు వెల్లుల్లి కారం చూపించానో అది అన్ని ఆలు ఫ్రైలోకి, క్యారెట్ ఫ్రైలోకి, వేటిల్లో కన్నా వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నా పెళ్ళయ్యాక నా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఇలా జస్ట్ ఆయిల్లో మనం ఇంకేం యాడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా వంకాయలు యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చిన్న ఫ్లేమ్లో మగ్గించుకుంటే లోపల స్టఫ్ మగ్గిపోతుంది అండ్ వంకాయ కూడా మగ్గిపోతుంది అనమాట. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం చూడడం, సో మీకు కూడా షేర్ చేద్దాం కదా, నేను ఎప్పుడు షేర్ చేయలేదు అన్నట్టు ఇంకా షూట్ చేశాను అనమాట చిన్నగా రెసిపీ అయితే. అండ్ ఇంకా పప్పుచారు కూడా అవుతుంది. ఇందాక పోపులో ఆనియన్స్, ములక్కాడ ఫ్రై చేసింది కదా, తర్వాత టమాటో యాడ్ చేసి చాలాసేపు మగ్గించాము. ఏమంటారు, ములక్కాడ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు అయ్యాక ఇంకా పప్పు యాడ్ చేసేసి కందిపప్పు పేస్ట్ లాగా చేసి అది యాడ్ చేసి చింతపండు పులుసు పోసి ఇంకా ఫ్రై చేస్తుంది అనమాట.
అండ్ పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అషి అయితే యాజ్ యూజువల్ ఇంకా మమ్మల్ని వదిలి వెళ్ళదనమాట. సో ఇక్కడ వీళ్ళకి గార్డెన్ 2 సైడ్స్ ఉంటుంది హౌస్కి. సో ఒక సైడు గార్డెన్ హౌస్ పెట్టుకుందాం అని అనుకున్నారు. అండ్ ఇంటికి రిలేటెడ్ ఏ పనులు చేయాలన్నా సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. ఇంకా ఫైనల్లీ అందరికీ కుదిరిన రోజు పెట్టుకున్నారు. మార్నింగ్ అరౌండ్ 10:30, 11కి స్టార్ట్ చేశారు. నైట్ 11 వరకు చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఆ రోజు చాలా సన్నీగా ఉంది. అండ్ ఇక్కడ ఈ ఏమంటారు కృష్ణబంతి పూల చెట్లు వేసిందనమాట. మంచిగా పూలు కూడా పూస్తూ ఉన్నాయి. ఇంకా మధ్య మధ్యలో వాళ్ళ కోసం వెళ్ళి జ్యూసెస్, కాఫీ ఇవన్నీ ఇస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ ముందు రోజు ఏంటది ఇండియన్ సూపర్ మార్కెట్ నుంచి కొన్ని వెజ్జీస్ అవి తీసుకొచ్చాను. ఇంకా తను వంట చేస్తూ ఉంది. లోపు ఇంకా బాక్సెస్లో ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందాక చూసారు కదండి, ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కారం ఎక్కువైందనమాట. అందుకనే పైన కొంచెం ఎండు కొబ్బరి పొడి చేసి వేసింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. అండ్ కొబ్బరి వేసాక ఒక 5 minutes వరకు ఉంచితే సరిపోతుంది. అండ్ జుకినీ పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఈరోజు లంచ్ స్పెషల్స్ వచ్చేసి జుకినీ పచ్చడి అండ్ పప్పుచారు అండ్ అలానే కొంచెం వంకాయ ఫ్రై అనమాట. సో ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా బయట ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తున్నాం అనమాట. ఆ రోజు 34 degrees ఉంది. అసలు సూపర్ హాట్ ఉందనమాట. ఇంకా వాళ్ళకి చేసి జ్యూస్ ఇచ్చేసి డీహైడ్రేట్ అయిపోతారు కదా తెలియకుండా. ఇంకా పిల్లలకి కూడా ఇచ్చి ఇంకా మేము కూడా కూర్చొని జస్ట్ అలా జ్యూస్ తాగుతూ ఉన్నాం. అండ్ ఈ లోపు అంజలి వచ్చిందనమాట. ఇంకా కూర్చొని జస్ట్ అలా కాసేపు రిలాక్స్ అయ్యాం. నాకు ఆ రోజు మార్నింగ్ 5 o'clockకి మెలకు వచ్చేసింది అనమాట. ప్రాపర్గా 6 hours కూడా స్లీప్ లేదు. ఇంకా హెడ్ బాత్ చేశానేమో ఫుల్గా నిద్ర వస్తూ ఉంది. ఇంకా అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ రోజు పిల్లలు కూడా తొందరగానే పెట్టేశాం. అండ్ మేము ఇంకా మా హస్బెండ్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటే అందరం కలిసి తిందాం అన్నట్టు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసాం. ఆ రోజు అన్నీ లేట్ అయిపోయాయి. లంచ్ లేట్ అయిపోయింది, డిన్నర్ కూడా అలానే లేట్ అయిపోయింది. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం అనమాట. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ ఆ టైంకి, ఇందాక మీరు చూసారు కదా బేస్ నుంచి స్టార్ట్ చేశారు, ఈవినింగ్కి ఆ టైం అయిందనమాట. ఇంకా ముగ్గురు కలిసి అవన్నీ చేసుకుంటున్నారు. పాపం చాలా టైం పట్టింది. మేము ఇంకా బయటికి వెళ్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట. వీళ్ళందరికీ రెడీ అయ్యారు. సమ్మర్ వచ్చేంత వరకు సమ్మర్ వస్తే బాగుండని వెయిట్ చేస్తాం. వింటర్ వచ్చాక అమ్మో వింటర్ అనుకుంటాం. సమ్మర్ కూడా అంతే, అమ్మో సమ్మర్ అనుకునేలా ఉంటుంది అనమాట వేడి. ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 6కి బయటికి తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే పిల్లల్ని గార్డెన్లోకి అలో చేయలేదు. బయట చాలా హాట్గా ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, గబుక్కున ఏమైనా నెయిల్స్ అవన్నీ ఉంటాయేమో అని వాళ్ళని ఇంట్లోనే పెట్టాం మార్నింగ్ నుంచి. ఇంకా ఫైనల్లీ వాళ్ళు బయటికి వెళ్ళాలన్నారని చెప్పి 6 o'clock వచ్చాము. అసలు ఎందుకు వెళ్ళామో మాకే అర్థం కాలేదు. అంత హాట్ ఉందన్నమాట. అసలు నడుచుకొని వెళ్ళలేకపోయాము. ఎదురుగా పిల్లలు కూడా అంతే, ఫుల్ స్వెట్ కారుచుకుంటూ అసలు చాలా టయర్డ్ అయిపోయాము. మా ఫేసెస్ చూడొచ్చు మీరు వెళ్ళే కొద్దీ. అసలు ఎండ డైరెక్ట్గా తగులుతుందనమాట. కాసేపు కొంచెం దూరం అలా వెళ్ళాము, ఒక 15 minutes అలా వాక్ చేసుకొని. ఇంకా నా వల్ల అయితే అసలు కాలేదనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. బికాస్ అంత ఎండలో వెళ్ళినా డీహైడ్రేట్ అయిపోతాం. పిల్లలు కూడా వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళాలని బోరు. సో అరౌండ్ 10కో 10:30కో అప్పుడు స్లోగా క్లైమేట్ డౌన్ అవుతూ కొంచెం చల్లబడింది అనమాట. అప్పటి వరకు చాలా హాట్గా అనిపించింది. ఇంక ఇంటికి రాగానే మళ్ళీ జ్యూసెస్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యా. హెడేక్ చాలాసేపు పోలేదు. అందులోనూ స్లీప్ తక్కువ ఉంటే ఇంకా హెడేక్గా అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను కదా హెడ్ బాత్ చేసిన రోజు పక్కా తలనొప్పి వస్తుంది నాకు, ఎండలో కొంచెం ఎక్స్పోజ్ అయినా. మేము బాగుంటుందిలే కొంచెం చల్లగానే అవుతుందిలే అనుకొని ఎండ తెలియక బయటకు వచ్చాం. అప్పుడు అనిపించింది వాళ్ళంతసేపు ఎలా వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి. అండ్ ఇది వాల్నట్ చెట్టు అనమాట, ఇంకా గ్రో అవుతూ ఉంది లోపల. ఇంకా ఫైనల్లీ పిల్లల్ని తీసుకొని వెనక్కి అయితే వచ్చేసాము. ఇంకా జ్యూసెస్ అవన్నీ ఇచ్చాక అరౌండ్ 7:30, 8కి ఆ టైంకి అనమాట. ఇంకా బయట ఆడుకుంటా అంటే
ఒక పక్కన మేము కూడా బయట కూర్చొని ఇంకా వీళ్ళకి ఆడిచ్చాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా డిన్నర్కి వచ్చేసి పప్పుచారు ఉంది కాబట్టి ఇంక పొంగల్ చేసింది. అండ్ పిల్లలకి మాకు దోశ చట్నీ ఇవన్నీ చేసుకొని అరౌండ్ 11:30కి డిన్నర్ చేసి ఇంకా 12కి అలాగా ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. సో అందరం కొంచెం టయర్డ్ అలా అయిపోయాము. అండ్ ఆ రోజు అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.